కుమార్ గారు ఏం చెప్తారు? అంటే దీని వెనుక ఫిలిం ఇండస్ట్రీ కంట్రోల్ పెట్టుకుంటున్నాడు అనేది ఒక ఆరోపణ ఉంది. అసలు ప్రభుత్వం విఫలమైంది, కావాలని రేవంత్ రెడ్డి గారు ఈగోకు వెళ్తున్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా. మొత్తం మీద ప్రభుత్వానికి విమర్శలు తప్ప అక్కడ కూడా ప్రశంసలు వెలువెట్టట్లేదు. ఏం చెప్తారు? మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేనేమంటున్నానంటే, ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక థియేటర్ లో జరిగేటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్, ఒక మహిళ చనిపోవడం కానీ, వాళ్ళ బాబుకి ఇంజురీస్ కావడం కానీ, లేదా ఇంతకుముందు రమేష్ గారు అన్నారు అన్నమాట, ఆయన ప్లాన్ చేసి ఈ సెలబ్రిటీని అరెస్ట్ చేస్తానండి. ఎవరి పని లేదా చీఫ్ మినిస్టర్ కి. అదే పద్ధతిలో ఆ రైతు పోలీసులు అరెస్ట్ చేస్తే బెడీలు వేస్తే సస్పెండ్ చేశాడు అక్కడ అధికారులు. రేపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వైఫల్యం ఉంటే వాళ్ళు అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒకసారి ఈ సంఘటన పైకి వచ్చినాక ఎందుకు జరిగింది, ఎవరు దీనికి బాధ్యులనేది డెఫినెట్లీ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈయన సెలబ్రిటీ కాబట్టి ఇంకా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ సందర్భంలో పోలీస్ వైఫల్యం ఉంటే నిజంగానే వాళ్ళు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వీడు బందోబస్తులో ఫెయిల్ అయితే సీరియస్ యాక్షన్ ఉంటుంది. లఘు చర్యలో కనుక సస్పెండ్ చేసినట్టు మళ్ళీ సస్పెండ్ అవుతారు వాళ్ళు. అంతేగాని చీఫ్ మినిస్టర్ వేరే పని లేనట్టు, ఈ సంఘటనలు ఆయన మానిటర్ చేస్తున్నట్టు, ఓ హీరోని అరెస్ట్ చేస్తే ఈయనకు దేశవ్యాప్త ఖ్యాతి వస్తున్నట్టు ఎట్లనే. అది వాస్తవం. అసలు పిచ్చి పబ్లిసిటీ పిచ్చి ఎవరికండి? మీరు పెద్దవారండి, పిచ్చి పని. మీరు పెద్దవారు, మీరంటే రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం చంద్రబాబు దగ్గర నిజమేనండి. మీ ఏజ్ కి నా ఏజ్ కి చీఫ్ మినిస్టర్ పట్టుకొని అదో పిచ్చి అది మాడచ్చు. ఆ మాటలు మీరు ఎట్లా ఎలక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అండి అతను. రేపు డిబేట్ హెల్దీ ఉండాలంటే ఒకళ్ళ తర్వాత మాట్లాడుకోవాలా. ప్లీజ్, నేను మీకు మర్యాద ఇస్తున్నా. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు టైం తీసుకొని మాట్లాడండి. ఒక్క నిమిషం మీరు ఆగాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీకు అభ్యంతరం ఉంటే క్రిటిసైజ్ చేయండి నన్ను. మీరు ఎట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏమంటున్నానంటే, ఇది కరెక్ట్ కాదు. ఏ సీఎం కూడా ఆ పిచ్చి పనులు చేయడు. ఒకవేళ ఆయన గతంలో చేసిన చర్య అయితే మీరు కోర్టు చేస్తున్నారో, నోట్ల కట్టడంలో పట్టుబడి ఉంటే, ఈయన పట్టుబడి ఉంటే, చంద్రబాబు గారు పట్టుబడి ఉంటే రేపు పొద్దున జైలు పోతారండి. మన సిస్టమ్ లోపల 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత ఎంతమంది లీడర్లు జైలు పోవడం చూడలే. లలూ ప్రసాద్ యాదవ్ పోలేదా, లేకపోతే 92 years కి సుఖరాం పోలేదా? పోతారు. అది నిజమే అని తెలితే. మన కళ్ళెదురుగా నిజామాబాద్ లో స్పీచ్ ఇచ్చే అక్బరుద్దీన్, ఇప్పుడు విజయ్ లైన్ లో అక్బరుద్దీన్ స్పీచ్ మనందరం విన్నాం కదా. 15 minutes సమయ దిగతం దికాయంగా ఆపుకున్నాడు. ఆ పక్కకు ఏమొచ్చిందంటే జడ్జిమెంట్, సరైన ప్రాసిక్యూషన్ ఆధారాలు లభించలేదు కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నాం వచ్చింది. ఇంకో పక్క మీడియా ప్లే చేస్తుంది ఆయన స్పీచ్ ని. మరి ఆధారాలు ప్రొడ్యూస్ చేయడం ఎవరి బాధ్యత? ఆ ప్రాసిక్యూషన్ ఎవరు? గవర్నమెంట్. అప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆయన రిలీజ్ అయిపోయాడు. ఒక్కొక్క సందర్భాల్లో అవి కూడా జరుగుతాయి. అందుకనే కదా వీళ్ళు పోయి కోర్టులో వేస్తారు. ఆ కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది, వీ కాంట్ ఇంటర్ఫియర్ అన్నది. అని సీఎం చెప్పింది, నువ్వు ఇందులో అసలు ఇంటర్ఫియర్ కావద్దు, సాక్షులు విక్రయం చేయొద్దు, బట్ వీ కెనాట్ సింప్లీ ట్రాన్స్ఫర్ ద కేసు. ఈయన సీఎం కాబట్టి తీసుకుపోయి మధ్యప్రదేశ్ లో మేము వేయలేమన్నారు. వాళ్ళు చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. మనం అప్రిషియేట్ చేయాలి. సో నేనేమంటారు, మనం తొందరపడి ఒక కంక్లూజన్ రాలేం. ఎస్, సెలబ్రిటీ అయినప్పుడు ఈ సెన్సేషన్ ఉంటుంది. సెలబ్రిటీలు అయినప్పుడు సెన్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పోయి ఒక కవితను అరెస్ట్ చేస్తే సెన్సేషన్, అది మీడియాకు 2 రోజులు చూపించింది. అదే ఒక ట్రాన్సిస్టర్ చోరీ చేస్తాడు వాడు, ఈ రోజు పోయి మీరు చూడండి. నేను PS హోమ్ మినిస్టర్ గా పనిచేశాను. ఒకసారి హోమ్ మినిస్టర్ తో పాటు చెంచల్ కూడా జైలుకు పోతే 500 మంది ట్రయల్ లేకుండా చిన్న అఫెన్సులు చేసిన వాడు, ఏది పాకెట్ కొట్టినోడు, ట్రాన్సిస్టర్ కొట్టినోడు, వాడి కోర్టుకే తీసుకోవడానికి ఎస్కార్ట్ లేదు, మేజిస్ట్రేట్ దగ్గర డేట్ లేదు, వాడి శిక్ష పడేది 4 రోజులు, వాడు 1 year నుంచి అందులో మగ్గుతున్నాడు. ఓ పెద్ద ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మేము తొందరగా అప్పీల్ చేయాల్సి వచ్చింది హైకోర్టుకి. వీళ్ళందరినీ తొందరగా డేట్లు ఇచ్చి వీళ్ళని రిలీజ్ చేయండి, లేదా వాడి శిక్ష కాలం కనుక పూర్తి అయితే వాడిని రిలీజ్ చేయండి అని. మీరెందుకు రేపొద్దున మీరు పోయి కెమెరాలు పట్టుకొని ప్రతి జైల్లో చూడండి అండర్ ట్రయల్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు. ఎందుకంటే కోర్టులో డేట్ దొరకదు, వాడికి ఎస్కార్ట్ ఉండదు. ఈ మధ్య కాలంలో మెజిస్ట్రేట్లు డైరెక్ట్ గా దాని ఏమంటారు, టీవీల ద్వారా దాని ఏమంటారు, దాన్ని డైరెక్ట్ గా విచారణ ప్రారంభించారు. ఇది త్వరితగతిన ముగించడానికి ఇట్లాంటి చిన్న కేసులు. అది ఎందుకు మనం హైలైట్ చేయం? మరి నాకు తెలిసి 5-6 వేల మంది మగ్గుతా ఉంటారు జైళ్లలో. వాడి శిక్ష వేస్తే వాడికి 2 నెలలు పడుతుంది. మరి ఎందుకు సెన్సేషన్ కాదంటే, ఆయన అల్లు అర్జున్ కాదు, ఆయన కవిత కాదు,
లేకపోతే ఇంకెవరో కాదు. నేను కాదనట్లేదు నేను. అంటే ఇది మనం దాన్ని ఆపాదించలేము. ఒక సిస్టమ్ లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మనం చాలా జాగ్రత్త మాడాల్సి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కానీ నాకు కూడా బీజేపీ కోపం ఉండొచ్చు. బట్ ఆయన నేను పిచ్చోడు లేకపోతే ఆయన తెలివి తక్కువతనం అహంకారం ఈ మాటలు మాట్లాడలేను. అట్లీస్ట్ నేనైతే మాట్లాడను. సో ఈ భాష కూడా మనం తగ్గించుకోవాలి. అది నాకు తెలిసి సీఎం అన్నాడు చట్టం ద్వారా పని తాను చేసుకుపోతుంది అన్నాడు. ఏమో మరి మనకేం తెలుసు, ఆయనకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏమన్నాడంటే ఎట్లా మీరు ఇప్పుడు ఆయన ఒక హీరో, ఫేమస్ హీరో, మరి అంత మాత్రం చేత ఆయన హీరో అరెస్ట్ చేయకుండా సీఎం చెప్పాలి తేడా. సో దాన్ని కానివ్వండి. ఇప్పుడు మన గవర్నమెంట్ సర్వీస్ లో నేను వచ్చానండి, సస్పెన్షన్ చేస్తే చాలా అవమానం. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారంటే వరకు తప్పులు ఇస్తారు. మరి కానివ్వండి. కమెంట్ అండ్ హీరో అంటున్నా హీరో గురించి కమెంట్ ఏంటి? ఏం దిలీప్ కుమార్ గారు, కాకపోతే ఏం మాట్లాడు పిచ్చి మాటలు ఏంటంటే అంటే అంతకంటే పిచ్చి మాటలు రాజకీయ నాయకులు రోజు చాలా మాట్లాడుతుంటారు. బాటల్లో ఫైట్ ఏ బాటల్లో ఫైట్ చేశాడు, ఏ బాటల్లో ఫైట్ చేశాడు, ఏం సాధించాడు? నేనేం చేసావా? జీ ఛానల్లో ఒకళ్ళు విమర్శించుకోవడానికి మీరు ఏ బాటలో ఫైట్ చేశారు, నేనే బాటలో ఫైట్ చేశా. సోనియా గాంధీ డిగ్నిటీ సీఎం అయింది. కాళ్ళ దగ్గర కూర్చొని ముఖ్యమంత్రి ఈ ఏ భారత దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. భారత కమిట్ చేసే మాట్లాడాయి మీరు అంటే అనలేము. ఈయన ప్రజా సీఎం అయితే ఏమైనా మాట్లాడతాడా, ఎవరైనా కిందపడి మాట్లాడతాడా? మీరు మాట్లాడరా సార్? మీరు మాట్లాడచ్చా? విజయ్ గారు, దిలీప్ కుమార్ గారు, చిట్టిబాబు మీ దగ్గర రమేష్ గారు మీ దగ్గరకు వస్తాను. మాట్లాడాలని మీరు చెప్పండి సార్. ఇంకా మా క్లాస్ వీక్ అండి. రైట్ రైట్ ఓకే ఓకే విజయ్ గారు చెప్పండి.